తాజా 30 శర్వానంద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలు ఎంచుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు. శర్వానంద్తో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనే పేరు వచ్చింది. సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకున్నాడు. ఇప్పుడు శివరాత్రికి తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశాడు. ఈ సినిమా పేరు రాధ. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు లేడీస్ పేర్లు పెట్టడం లేదు. ఒకప్పుడు మహిళల పేర్ల మీదుగా సినిమాలు బాగా వచ్చేవి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఇప్పుడు అంతగా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో శర్వానంద్ తన కథకు వైవిధ్యంగా రాధ అనే టైటిల్ ఎంచుకున్నాడు. టైటిల్ ఒకటే కొత్తగా లేదు, దీని దర్శకుడు చంద్రమోహన్ కూడా కొత్తవాడే. కాకి గెటప్లో ఉన్న శర్వానంద్ నెత్తిన కిరీటం, చేతిలో ఫ్లూట్ పెట్టుకున్నాడు. ఈ స్టిల్ను చూస్తుంటే కాకి డ్రెస్ వేసుకున్న శ్రీకృష్ణుడిలా కనిపిస్తున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 70% పూర్తయిందని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. దీనిని ఉగాది పర్వదినాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాల మధ్యలో తన సినిమాను విడుదల చేసి హిట్ కొట్టడం శర్వానంద్కు అలవాటైంది. ఇప్పుడు కాటమరాయుడు, డీజే సినిమాలు విడుదలయ్యే టైంలో రాధను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.